హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్ కు స్వాగతం. ఇది ముమ్మాటికి ప్రజా వ్యతిరేక పాలన. మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. ఊరూరా గ్రామ సభల సాక్షిగా ప్రభుత్వంపై ప్రజలు తమ వ్యతిరేకతను చాటుకుంటున్నారని, ఇది ముమ్మాటికి ప్రజా వ్యతిరేక పాలనని మాజీ మంత్రి టి హరీష్ రావు ఒక ప్రకటనలో విమర్శించారు. ఊరూరా తిరగబడుతున్న ప్రజానికాన్ని చూస్తే మీ ఏడాది పాలన పెద్ద వైఫల్యమని అర్థమవుతుంది. ఎన్నికల ముందు హామీలు ఇస్తాం, అధికారంలోకి వచ్చాక ఎగ్గొడతామన్నట్లుగా వ్యవహరిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు అని హరీష్ రావు పేర్కొన్నారు. కృష్ణ జలాల వాటాపై సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాయి పచ్చి అబద్ధాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తేల్చేశారని మరో ప్రకటనలో హరీష్ రావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్న 34.66% ఒకే సంవత్సరానికి అనే క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం తెలంగాణకు 71% నీటి కేటాయింపులు జరగాలని కేసీఆర్ ప్రభుత్వము కృష్ణా ట్రిబ్యునల్లో కోరిందని స్పష్టం చేయడము విమర్శకుల నోళ్లు మూయించే సమాధానం. నీటి వాటాలు తేల్చేంత వరకు 50 కేటాయించాలని 2015 తెలంగాణలో ప్రభుత్వం కోరినట్లు కృష్ణా బోర్డు ముందు తేల్చడం వంటి అంశాలు దాచేస్తే దాగదని సత్యాలని ఆయన పేర్కొన్నారు. అంటే హరీష్ రావు ఏమంటారంటే, వాళ్ళు చేస్తేనేమో సంసారం, మిగతాలు చేస్తేనేమో వ్యభిచారం అన్నట్టుగా ఆయన మాట్లాడతాడు. ఏమంటాడు, ఊరూర గ్రామ సభల ప్రభుత్వమే ప్రజలు వ్యతిరేకత. మరి ఈయన ఎక్కడ గ్రామ సభలు పెట్టిండ్రు? 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎక్కడ గ్రామ సభలు పెట్టారు? ఎక్కడ ఏ విధంగా ఊర్లోకి వెళ్ళారా? ఏ ఊర్లోనన్నా ఏమన్నా రవాణా శాఖ చూసారా? పోనీ హాస్పిటల్ చూసారా? ఒక పశువులను చూసారా? ఒక డాక్టర్లను చూసారా? ఏం చేసి రియల్గా చెప్పాలనుకుంటే వాళ్ళ గురించే వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇంకోటి ఏది ఉండదు. ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. వీళ్ళు ఏ ఊర్లో బహిరంగ సభ పెట్టిండ్రు? ఎవరితో ఆలోచన చేసిండ్రు? మైనింగ్ వాళ్ళదే, వైనింగ్ వాళ్ళదే, మైన్స్ వాళ్ళవే, అన్ని శాండ్ వాళ్ళదే, అంతా వాళ్ళే. మొత్తం ఈ వ్యవహారాలన్నీ చేసి లాస్ట్కి వచ్చి ఇప్పుడు ఏంటంటే, అధికారం రాగానే కాంగ్రెస్ పరిపాలన ప్రజలు ఓడగొట్టేయంగానే మాకు అధికారం పోయిందని భ్రమతో మనయుడు ఏంటంటే బయటికి చిటికి మాటికి ఏంటంటే ఏదో ఒకటి కాంగ్రెస్ని బ్లేమ్ చేసే పని పెట్టుకొని కూర్చున్నాడు. అంతే తప్ప ఇంకేం లేడా. ఊరూరా తిరుగుతున్నాడా. ఈయన ఎప్పుడు తిరిగిండు? ఏ ఊర్లో తిరిగిండు? సిద్దిపేట తప్ప ఏది చూడలేదు తెలంగాణ రాష్ట్రంలో. ఎక్కడన్నా ఎవడన్నా రీఎలక్షన్స్ వచ్చినప్పుడు అక్కడ డబ్బులు పంచడానికి ముందు ఉంటాడు. అంతకుమించి ఏముంటుంది చెప్పు? ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చాక ఎగ్గొడతారంట. మరి మీరు ఎగ్గొట్టలేదా? మీరేం చేసిండు? నిధులు, నియామకాలు, నీళ్ళ గురించి మీ మామ ఏం చేసిండు? ఎవరికో ఉద్యోగం ఇచ్చిండు? పోనీ ఏం చేసిండు చెప్పు. పోనీ చెప్తే అప్పుడన్నా తెలుస్తుంది కొంచెం. ఎగ్గొడుతున్నావు అంటారు. తర్వాత తగిన గుణపాఠం నీకు చెప్తూనే ఉన్నారు కదా. ఈ మధ్యన ఖమ్మంలో నీ కారు అద్దాలు వలగొట్టనే బలగొట్టిరు. ఇంకా నీకు చెప్తున్నది ఇంకేంది? మిమ్మల్ని శాసనసభ ఎలక్షన్లో ఓడగొట్టిరు, పార్లమెంటులో 0 వచ్చేసి ఇంకేం కావాలి మీకు? అయిపోయిందిగా. విరక్తి చెందితేనే కదా ప్రజలు ఈ పని చేసింది. కానీ నువ్వు అనే మాటలు మాత్రం జనాలు ఎవరు నమ్మేటట్టు లేదు ఇప్పుడు. తర్వాత కృష్ణ జలాల వాటపై సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాయి అన్ని పచ్చి అబద్ధాలు. వీళ్ళేమో సత్యహరిచంద్రుల తమ్ముడు, వాళ్ళు పచ్చి అబద్ధాలు. కరెక్టే, ఎందుకంటే చాలా తెలివైన నేను ఇక్కడ తెలిసిపోతుంది మొత్తం. తర్వాత ఇక్కడ ఇంకేమంటారు, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తేల్చేశారు. మరో ప్రకటనలో హరీష్ రావు తెలిపారు. సోమేష్ కుమార్ వీళ్ళ దగ్గర ఉండి మొత్తం అప్పుల కుప్ప చేసి పెట్టిండు, భూములన్నీ సంపాదించుకుండు అక్రమంగా. బీహారీని తీసుకొచ్చి పెట్టుకొని మీరు చేసిన పనులకు ఈరోజు వెంకటరామరెడ్డి ఐఏఎస్ని తీసుకొచ్చి మీదకంతా నాకేసిరు, మొత్తం ఉన్న భూములన్నీ తినేసిండు. ఈరోజు మళ్ళీ వచ్చేసిందంటే ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ కంట ఏదో తెలిసేసిరంట ఈయన గురించి. అంటే వీళ్ళకు మీకు ఫేవరబుల్ ఉన్నాడా? ఆయన తెలియనికి కాంగ్రెస్కు అగనిస్ట్గా ఉన్నాడా? తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్న 34.66% ఒకే సంవత్సరానికి క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం తెలంగాణకు 71% నీటి కేటాయింపులు జరిగాయని కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్ను కోరిందని స్పష్టం చేయడము విమర్శల నోళ్లు మూయించే సమాధానం అంటారు. మీ నోర్లు మూసుకుపోయినాయి ప్రజల ముందు. వాళ్ళు ఓడగొట్టినప్పుడే మీ నోర్లు మూసుకుపోయారు. అందుకే మీకు ఏ సభలు లేవు, ఎక్కడ మీటింగ్లు లేవు, ఎక్కడ ధర్నా చౌకులు లేవు, ఎవరికి అపాయింట్మెంట్ లేదు. కేవలం ఏంటిదంటే మీకు కావాల్సిన ఇలాంటి అవినీతి పరిపాలన మీ కుటుంబానికి, అంతే తప్ప ఇంకేం లేదట కనిపిస్తుంది. అందుకే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టారు. నీటి వాటాలు తేల్చేంత వరకు 50 కేటాయించాలి. 2015లో తెలంగాణ ప్రభుత్వం కోరినట్లుగా
కృష్ణ బోర్డు ముందు తేల్చడం వంటి అంశాలు దాచేస్తే దాగవి. మీరు ఏవి దాగినాయి అన్నీ బయట పెట్టుకున్నారు మీ అంతలా మీరే. ఇప్పుడు అంతా లోపలికి పోయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అడ్వాన్సు, ఎందుకంటే ప్రజల్లో తిరగడానికి ఇది ఒక్కటి కాదు, అది చేసే పని మొత్తం ఇట్లనే ఉంటాయి. అన్నీ అన్యాయానికి అవినీతికి మొత్తానికి ముందుండాలంటేనే బీఆర్ఎస్ ప్రభుత్వం.